వెల్కమ్ టు బీటీవీ ఆంధ్రప్రదేశ్. అల్లూరు జిల్లా జీకేవీధి మండల కేంద్రంలో ఘనంగా జరిగిన తెలుగుదేశం పార్టీ మహానాడుకు తరలి వచ్చిన కార్యకర్తలు. మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పుత్తూరు కొండలరావు, ప్రధాన కార్యదర్శి పసుపులెట్టి నాగమణి నేతృత్వంలో పార్టీ సీనియర్ కార్యకర్తలు మహానాడు రెండవ రోజు విజయవంతం చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పరిశీలకులు కొనతల రత్నకుమారి ముఖ్య అతిథిగా విచ్చేసి తెలుగుదేశం పార్టీ నాటి నుంచి నేటి వరకు ప్రజలకు అందుబాటులో అన్ని రంగాల్లో అభివృద్ధి సంక్షేమం ప్రజలకు అందిస్తున్నారన్నారు. ప్రజలకు మన జీకేవి మండలం వచ్చాము. చాలా నాయకులతో కలిసిస్తారు. మాకు చాలా ఆనందంగా ఉంది. నన్ను రాష్ట్ర ముఖ్యంగా అంతర్జాతీయ ఇక్కడ పంపించినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఇక్కడ క్యాడర్ మాట మా అని ఉంటాం. మేము వచ్చే కార్యకర్తగానే ఉంటాం. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా మాట్లాడుతూ చక్కగా వీళ్ళందరూ కూడా వారి గ్రామంతో వారి మండలం ఏదైతే ప్రధానమంత్రి గారు పొదుపు పాటించాలన్నారు అది వెంటనే మన చంద్రబాబు నాయుడు చక్కగా తీసుకొని పొదుపు పాటించాలనే భావంలో ప్రతి ఒక్కరికి మండలం ఉన్నారని వారి అయితే కానీ కూడా నా క్యాడర్ అందరూ కూడా కలుస్తారని ఆనందంగా పంటగా ఆనాడు పండుగ సెలబ్రేట్ చేస్తారని ఆయన చెప్పారు. ఇందులో భాగంగా మన యువతి లోకేష్ బాబు కూడా ఈ డిజిటల్ కోర్టు ఏర్పరచడం కూడా మెయిన్ మన మంగళగిరిలో పార్టీ ఏదైతే కార్యక్రమాలు ఉన్నాయో అందరూ కూడా దాన్ని వీక్షించడం జరిగేది. అందరూ కూడా చక్కగా మన ఇక్కడ ఉన్న మండల అధ్యక్షులు పంచాయతీ మన ఈశ్వరి గారు కూడా భోజనాలు ఏర్పాట్లు అలాగే బ్రేక్ఫాస్ట్ అండ్ టిఫిన్ ఏర్పాట్లు కూడా ఏర్పాటు చేశారు. సో ఆవిడకి కూడా వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అలాగే చక్కటి మాకు నాయకురాలు ఉండడం ద్వారా మాకున్న ఇవన్నీ కూడా ఎటువంటి ఇలాంటి పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ఉన్నా సరే కుటుంబ సభ్యులు అందరం కలిసి చేస్తున్నామని చెప్పి పాత్ర చాలా సంతోషం వ్యక్తపరుస్తున్నారు. వీళ్ళందరితో కూడా నేను కూడా కలిసి ఈ మహానాడు రెండవ భాగంగా మీరందరూ ఇక్కడ ఉన్న నాయకులందరూ కూడా చాలా సంతోషిస్తారు. కేక్ కట్ చేశారు. అలాగే చాలా మంది పేదవాళ్ళ గ్రామాలని ఒక కొంతమంది మన పేదవాళ్ళని అనకూడదు మన కార్యకర్తలకి ఆనందంతో వీరందరూ కూడా చీరల పంపిణీ కూడా చేశారు. అలాగే సీనియర్లు మన పార్టీలో ఉన్న కార్యకర్తలు ఉన్న వారిని కూడా సన్మానాలు చేశారు. సో ఇక్కడ ఉన్న కేడరు నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కూడా దిగేవి అందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ